అంతా సవ్యంగా ఉన్నప్పుడు మన వెంట నడిచే వారి కంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నా అని ముందుకొచ్చేవాడే ట్రూ ఫ్రెండ్. రష్యా, ఇజ్రాయెల్ రూపంలో భారత్కు ఇద్దరు నమ్మకమైన స్నేహితులున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ ఆ ఇద్దరు స్నేహితులే గేమ్ చేంజర్లుగా నిలిచారు. ఇప్పుడు వారిలో ఒకరితోనే స్నేహం చేయొద్దని భారత్పై 50% టారిఫ్స్ విధించారు ట్రంప్. దీంతో ఆ రెండో స్నేహితుడు రంగంలోకి దిగాడు. భారత్తో ద్వైపాక్షిక వాణిజ్యం ఒప్పందం చేసుకుని అమెరికా మార్కెట్కు ప్రత్యామ్నాయంగా మారతానని హామీ ఇచ్చాడు. అవును, ట్రంప్ టారిఫ్స్ వేళ భారత్, ఇజ్రాయెల్ మధ్య హిస్టారికల్ డీల్ జరిగింది. ఈ ఒప్పందం ఆరంభం మాత్రమే. త్వరలోనే ఇజ్రాయెల్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందము ఫైనల్ కాబోతోంది. ఇంతకు ట్రంప్ టారిఫ్స్ వేళ భారత్, ఇజ్రాయెల్ మధ్య జరిగిన బిగ్ డీల్ ఏంటి? ఈ ఒప్పందం అమెరికా టారిఫ్స్ కు ఎలా చెక్ పెడుతుంది? నెతన్యాహు ట్రంప్ను కాదని ఇండియా వైపే నిలవడానికి రీజన్ ఏంటి? వాచ్ ఇట్. ట్రంప్ టారిఫ్స్ వేళ నెక్స్ట్ లెవెల్ కు భారత్, ఇజ్రాయెల్ స్నేహం. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేసిన రెండు దేశాలు. ట్రంప్ని కాదని నెతన్యాహు భారత్ వైపే ఎందుకు నిలుస్తున్నారు? రష్యా నుంచి చమురు కొంటున్నాం అనే ఏకైక రీజన్తో మన దేశంపై 50% టారిఫ్స్ విధించిన ట్రంప్కు ఈ ఫోటో చూసిన తర్వాత మైండ్ బ్లాక్ అయిపోవడం ఖాయం. ఎందుకంటే భారత్పై సెకండరీ టారిఫ్స్ విధించాలని ట్రంప్ టీం ప్లాన్ చేస్తోంది. ఇలాంటి సమయంలో తన మిత్రదేశం ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజెలెల్ స్మాట్రిచ్ భారత్కు వచ్చారు. రావడమే కాదు, మన దేశంతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై సంతకం చేశారు. ఈ ఒప్పందమే ఇండియా, ఇజ్రాయెల్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దిశగా నడిపించబోతోంది. ముఖ్యంగా ట్రంప్ సుంకాలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ రంగంలోకి దిగింది. నెతన్యాహు ఈ చర్యలే ట్రంప్కు ఊహించని షాక్ ఇవ్వబోతున్నాయి. రక్షణ పరికరాలు మినహాయించి భారత్, ఇజ్రాయెల్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు $8 బిలియన్ చేరింది. భారత్ నుంచి ఇజ్రాయెల్కు బాస్మతి బియ్యం, వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలు, పత్తి, దుస్తులు తదితర వస్తువులు ఎగుమతి అవుతాయి. ఇజ్రాయెల్ నుంచి వజ్రాలు, పెట్రోలియం ఉత్పత్తులు, రసాయనాలు వంటివి దిగుమతి చేసుకుంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇజ్రాయెల్కు భారత్ ఎగుమతులు $4.52 బిలియన్, దిగుమతులు $2 బిలియన్ నమోదయ్యాయి. ఇక ప్రస్తుతం జరిగిన ద్వైపాక్షిక వాణిజ్యం ఒప్పందం విషయానికొస్తే ఇరు దేశాల మధ్య పెట్టుబడులను సులభతరం చేయడం, స్థిరమైన ఆర్థిక వాతావరణాన్ని సృష్టించడంతో పాటు దిగుమతి సుంకాలు, కోటాలు, ఇతర నియంత్రణలను తగ్గించి వాణిజ్యాన్ని సరళీకరించాలనేది రెండు దేశాల ప్లాన్. అంతేకాదు, రక్షణ, సాంకేతికత, వ్యవసాయం, ఎలక్ట్రానిక్స్ వంటి కీలక రంగాలలో సహకారాన్ని పెంచుకోవడానికి ఈ ఒప్పందం అవకాశం కల్పిస్తుంది. కానీ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ట్రంప్ టారిఫ్స్కు ఎలా చెక్ పెడుతుంది? ట్రంప్ ఆల్రెడీ మన దేశంపై 50% టారిఫ్స్ విధించారు. త్వరలోనే సెకండరీ టారిఫ్స్ ప్రకటించే అవకాశం ఉంది. ఆ దిశగా ట్రంప్ టీం అడుగులేస్తోంది కూడా. ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం భీకర రూపు దాల్చుకుంటున్న వేళ పుతిన్ను ఆంక్షలతోనే తమ దారికి తెచ్చుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు. మాస్కోపై ఆంక్షలు పెంచడంతో పాటు ఇండియా వంటి మిత్ర దేశాలపై సెకండరీ టారిఫ్స్ విధించాలనేది అసలు ప్లాన్. అదే జరిగితే మన దేశానికి ఆర్థికంగా ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఆ ఇబ్బందుల నుంచి గట్టెక్కించేవే ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు. ఇజ్రాయెల్తో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంతోనూ అదే జరుగుతుంది. ఇండియా, ఇజ్రాయెల్ ఒప్పందం ద్వారా దిగుమతి సుంకాలను తగ్గించడం లేదా తొలగించడం జరిగితే ట్రంప్ విధించే సుంకాల ప్రభావం ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యంపై తక్కువగా ఉంటుంది. ఈ ఒప్పందంతో ఇరు దేశాలు తమ వాణిజ్యాన్ని స్థిరంగా ఉంచుకోవచ్చు. ఉదాహరణకు, ఇజ్రాయెల్ నుంచి వజ్రాలు, రసాయనాల దిగుమతులు, అలాగే భారత్ నుంచి బాస్మతి వస్త్రాల ఎగుమతులు సుంకాల భారం లేకుండా కొనసాగవచ్చు. నిజానికి
నిజానికి ట్రంప్ టారిఫ్స్ ప్రధానంగా చైనా, యూరోపియన్ యూనియన్, ఇతర పెద్ద ఆర్థిక వ్యవస్థలపై దృష్టి సారిస్తాయి. భారత్, ఇజ్రాయెల్ ఒప్పందం ద్వారా ఈ రెండు దేశాలు తమ వాణిజ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడం ద్వారా అమెరికా మార్కెట్పై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఇజ్రాయెల్ ఆసియాలో భారత్కు రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. ఈ ఒప్పందం ద్వారా ఇజ్రాయెల్తో వాణిజ్యం మరింత పెరిగితే అమెరికా టారిఫ్స్ వల్ల భారత ఎగుమతులపై ఏర్పడే నష్టాన్ని ఇజ్రాయెల్ మార్కెట్లలో భర్తీ చేసుకోవచ్చు. ఉదాహరణకు, అమెరికా వస్త్రాలు, రత్నాలపై సుంకాలు విధిస్తే భారత్ ఈ ఉత్పత్తులను ఇజ్రాయెల్కు ఎక్కువగా ఎగుమతి చేసుకోవచ్చు. అప్పుడు అమెరికా మార్కెట్కు ప్రత్యామ్నాయంగా ఇజ్రాయెల్ మార్కెట్ నిలుస్తుంది. తద్వారా భారత్కు అమెరికాలో ఎదురయ్యే నష్టాలు ఇజ్రాయెల్లో కవర్ అవుతాయి. అంతేకాదు, ఇజ్రాయెల్, ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్, ఇజ్రాయెల్ వాణిజ్య ఒప్పందం పశ్చిమాసియాలో స్థిరత్వాన్ని కాపాడటంలో సహాయపడుతుంది. ఇది ట్రంప్ టారిఫ్స్ వల్ల ఏర్పడే ఆర్థిక అస్థిరతను తగ్గించే అవకాశం ఉంది. మరోవైపు ఇజ్రాయెల్తో రక్షణ, సాంకేతిక రంగాలలో సహకారం పెరగడం వల్ల భారత్ ఈ రంగాల్లో ట్రంప్ టారిఫ్స్ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు, ఇజ్రాయెల్ నుంచి అధునాతన సాంకేతికత దిగుమతులు అమెరికాపై ఆధారపడకుండా ఇండియాను బలోపేతం చేస్తాయి. ప్రస్తుతానికి ట్రంప్ వ్యవసాయ ఉత్పత్తులు, టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్ పై ఎక్కువ టారిఫ్స్ వేశారు. మన దేశం అమెరికాకు ఔషధాలు, టెలికాం పరికరాలు, రత్నాలు, పెట్రోలియం ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ఈ ఉత్పత్తులపై సుంకాలు పెరిగితే భారత ఎగుమతులు దెబ్బతింటాయి. ఈ పరిస్థితులకు ఇజ్రాయెల్తో ద్వైపాక్షిక వాణిజ్యంతో చెక్ పెట్టొచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ట్రంప్ టారిఫ్స్ వేళ భారత్, ఇజ్రాయెల్ మధ్య జరిగిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం గేమ్ చేంజర్గా నిలవబోతుంది అనడానికి చాలానే ఉదాహరణలున్నాయి. కానీ ట్రంప్ టారిఫ్స్తో రెచ్చిపోతున్న ఈ సమయంలోనే ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి భారత పర్యటనకు ఎందుకొచ్చారు? ఇప్పుడే ఈ డీల్ కుదుర్చుకోవడం ద్వారా అమెరికాకు ఇస్తున్న మెసేజ్ ఏంటి? రష్యా తర్వాత భారత్కు అత్యంత నమ్మకమైన మిత్రదేశం ఇజ్రాయెల్. అయితే ఈ దేశానికి అమెరికాతో సంబంధాలు అంతే కీలకం. వివరంగా చెప్పాలంటే, గాజా, ఇరాన్, లెబనాన్, హౌతీలపై పోరులో ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు చాలా కీలకం. భారత్తో టారిఫ్స్ వివాదం వేళ మరో దేశమైతే ఇంత పెద్ద ఒప్పందంపై చర్చించేందుకు కూడా సాహసం చెయ్యదు. కానీ మన దేశం విషయంలో నెతన్యాహు అలా చేయలేదు. టారిఫ్స్ వివాదం వేళ తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదమున్నా పట్టించుకోకుండా భారత్తో ద్వైపాక్షిక ఒప్పందం చేసుకునేందుకు తన మంత్రిని ఇండియా పంపించారు. తద్వారా కష్టకాలంలో భారత్తో కలిసి నడుస్తామనే సంకేతాలు పంపించారు. అటు అమెరికా అధ్యక్షుడికి భారత్ విలువేంటో చెప్పే ప్రయత్నం చేశారు. ఏదేమైనా ఈ ఒప్పందం భారత్, ఇజ్రాయెల్ సంబంధాలను మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయం.